నమస్తే అండి. ఈరోజు చాలామంది ఒబేసిటీ అంటే ఊబకాయంతో బాధపడే వాళ్ళు ఒక కాస్మెటిక్ ప్రాబ్లమ్గా జనరల్గా డాక్టర్స్ దగ్గరికి అప్రోచ్ అవటం, రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకోవటం అనేది జనరల్గా ఈ రోజుల్లో మనం డే టు డే ప్రాక్టీస్లో చాలా చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనకు ఉండే లైఫ్ స్టైల్ కండిషన్స్ బట్టి కానీ మన ఉండే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, మన సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వలన ఈ ఒబేసిటీ అనేది ఒక మెడికల్ కండిషన్ గానే పరిగణించబడుతుందండి. సో స్టడీస్ ప్రకారంగా ఒబేసిటీ ఈజ్ నాట్ ఏ కాస్మెటిక్ ప్రాబ్లమ్, ఒబేసిటీ ఈజ్ ఏ డిసీజ్. జనరల్గా మనం తినే ఆహార పదార్థాలు కానీ మనం తినే ఆహారపు అలవాట్ల వలన కానీ ఈ జనరల్గా ఎక్సెసివ్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ అరౌండ్ ది అబ్డామిన్ అంటే పొట్ట చుట్టూతా కానీ థైస్ దగ్గర కానీ లేదంటే బటక్స్ దగ్గర కానీ ఈ ఫ్యాట్ అక్యుములేట్ అయిపోవటం, జనరల్గా ఉండే బాడీ వెయిట్ కంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ ఏదైతే ఎక్కువగా చూపించడం అనేది జనరల్గా ఈ రిలేటెడ్ కండిషన్స్ అన్ని ఒబేసిటీగా చెప్తూ ఉంటాం. సో జనరల్గా నార్మల్గా ఒక హెల్దీ ఇండివిజువల్కి తన రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవడానికి రెగ్యులర్గా ఒక 1500 నుంచి 2000 కిలో క్యాలరీస్ వరకు తన తినే ఆహారపు అలవాట్లు బట్టి తన బిఎంఐ బట్టి తన హైట్ వెయిట్ బట్టి 1500 నుంచి 2000 క్యాలరీస్ వరకు తన ఆహారం అనేది తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. అదే బాగా హార్డ్ వర్కర్, బాగా ఎక్కువగా కష్టపడాలి, ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉంటున్న ఇండివిజువల్స్లో 2000 నుంచి 2500 కిలో క్యాలరీస్ వరకు రెగ్యులర్గా తన ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. బేసిక్గా ఈ ఒబేసిటీ అనేది జనరల్గా మనకి భారతదేశంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు ఒబేసిటీ కాస్మెటిక్ కండిషన్ కాదు, ఒబేసిటీ అనేది ఒక మెడికల్ డిసీజ్, మెడికల్ కండిషన్గా స్టడీస్ అనేవి రీసెంట్గా చెప్తున్నాయండి. సో ఎప్పుడైతే మనకి అన్వాంటెడ్ ఫ్యాట్ అనేది అక్యూములేట్ అయిపోతుందో జనరల్గా మనకి దీనికి అండర్లయింగ్ డిసీజ్ కండిషన్స్ అనేవి చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం జనరల్గా మనం ఏదైతే ఇప్పుడు మనకి రెగ్యులర్గా ఆఫీసెస్కి వెళ్ళి ఒక 8 hours to 10 hours కూర్చుంటారో, లేదంటే కంప్యూటర్స్ ముందు కానీ ఈ సాఫ్ట్వేర్ పీపుల్ కానీ ఎక్కువగా జంక్ ఫుడ్స్ అవి తినేవాళ్ళలో కానీ స్వీట్స్ ఎక్కువగా తినేవాళ్ళలో కానీ ఎప్పుడైతే ఈ మనకి క్యాలరీ ఇంటేక్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుందో జనరల్గా దీనికి సంబంధించిన ఎక్స్పెండిచర్ అంటే మన రెగ్యులర్గా మనం ఆహారం తినేదానికంటే మనం ఖర్చు చేసే తక్కువగా ఉన్నప్పుడు జనరల్గా ఈ ఒబేసిటీ అనేది ఎడిపోస్ టిష్యూ అంటే ఫ్యాటీ టిష్యూస్ అనేవి జనరల్గా ఇందాక నేను ఏవైతే ఏరియాస్ చెప్పానో ఆ ఏరియాస్లో అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. సో బేసిక్గా మనం ఈ అండర్లయింగ్ హెల్త్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా ఒబేసిటీ వలన వచ్చే కాంప్లికేషన్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. అలాగే ఎప్పుడైతే మనకి ఈ అబ్డామిన్ చుట్టూ ఈ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోతుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల సెకండ్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేది ఏంటంటే డయాబెటీస్. యంగేజ్ అంటే 30-35 ఇయర్స్లోనే డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఈ రోజులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆడపిల్లల్లో చూస్తే పీసీఓడిస్తో బాధపడే ఆడపిల్లలు టీన్స్లో కూడా ఈ ఒబేసిటీ వలన ఈ పీసీఓఎస్ కూడా వస్తూ ఉంటుందండి. అలాగే వాళ్ళలో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఈ మేల్ టైప్ ఆఫ్ హెయిర్ అంటే ఈ బియర్డ్ అంటే ఈ చీక్స్ చుట్టూతో కానీ చిన్ మీద కానీ మౌస్టేచ్ అనేది రావటం, యాక్నే అంటే పింపుల్స్ అవి డెవలప్ అవటం, కొద్దిగా మేల్ టైప్ ఆఫ్ అపీరెన్స్ అనేది ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాం. సో ఇవన్నీ ఏంటంటే జనరల్గా ఈ టీన్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ అండర్లయింగ్ మెడికల్ కండిషన్స్. అలాగే కొంతమందిలో గొరక, రాత్రిపూట పడుకున్నప్పుడు విపరీతమైన గొరక వస్తూ ఉంటుంది. అలాగే మనకి ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ఇమీడియట్గా మనకి బ్లడ్ సర్క్యులేషన్లో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే మనకి హైపర్ టెన్షన్, డయాబెటీస్ వస్తుందో ఈ ఫ్యాట్ డిపాజిట్స్ రక్తనాళాల్లో ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్స్ అంటే కొవ్వు పదార్థం అనేది పెరిగిపోవడం వల్ల ఈ ఫ్యాటీ ప్లేక్స్ అనేవి పెరిగిపోవడం వల్ల జనరల్గా స్ట్రోక్ రిలేటెడ్ స్ట్రోక్ రావటం అని అనుకోకుండా ఒకేసారి ఈ కార్డియాక్ అరెస్ట్ రావటం లేదంటే స్ట్రోక్స్ అవి రావటం అనేది కూడా ఈ ఒబేసిటీలో ఒక పెద్ద కండిషన్ అని చెప్పొచ్చండి. అలాగే మనం రెగ్యులర్గా దీనికి మనం చేయాల్సిన పెద్ద ఎక్సర్సైజ్ కానీ ఏమీ లేదు. దీనికి రెగ్యులర్గా మనం ఏంటంటే కొద్దిగా ఫిజికల్ ఎక్సర్షన్, మనం తినే ఆహారం ఎంతలో తీసుకుంటున్నాం, 4 ఇడ్లీ లేదంటే ఒక చట్నీ ఎంత కావాలి మన బాడీకి, రెగ్యులర్గా ఎంత తీసుకున్నాం, ఎంత క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నాం. ఈ ఎక్కువగా ఈ రోజుల్లో ఈ జంక్ ఫుడ్స్కి అలవాటు అయిపోవడం లేదంటే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, పిజ్జా, బర్గర్ ఎక్కువగా తినడం వల్ల కూడా ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్, ఎల్డిఎల్, హెచ్డిఎల్, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎక్కువగా పెరిగిపోవడం, తద్వారా ఇందాక నేను ఏవైతే సీరియస్ హెల్త్ కండిషన్స్ చెప్పానో అవన్నీ యంగ్ ఇండివిజువల్స్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వీటి వలన వచ్చే అంటే దుష్ఫలితాలే ఎక్కువ. సో మనం జనరల్గా ఈ సౌత్ ఇండియాలో మనం రైస్ ఎక్కువగా తింటాం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటాం, స్వీట్స్ అవి ఎక్కువగా తీసుకున్నా కూడా జనరల్గా ఈ ఒబేసిటీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ ఒబేసిటీ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా జనరల్గా కొద్దిగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, రెగ్యులర్గా మనకి వాటర్ అది ఎక్కువ తాగడం, కొద్దిగా మనం లోపల తోసేదానికంటే మనం దాన్ని ఆ లోపల తోసిన దాన్ని ఎట్లా బర్న్ చేయాలి, మన క్యాలరీస్ని ఎట్లా తగ్గించుకోవాలి. అంటే ఒకేసారి పెరిగిన వెయిట్ చేంజెస్ ఏవో డ్రాస్టిక్గా డ్రాప్ అవుతాయి అని కాదు,
కొంతమంది చెప్తూ ఉంటారు నేను 10 కేజెస్ తగ్గాను, 5 కేజెస్ తగ్గాను, లేదంటే ఏదో 15 కేజెస్ తగ్గాను అని 1 ఇయర్లో. సో వాళ్ళు ఎంతైతే డ్రాస్టిక్గా తగ్గుతారో మళ్ళీ ఆహారపు అలవాట్లు మళ్ళీ వెనకమాల ఎలా ఉన్నాయో మళ్ళీ అలాగే తినటం అనేది మొదలు పెడితే ఆ 10 కేజెస్కి ఇంకో 10 కేజెస్ యాడ్ అయ్యి 20 కేజెస్ అనేది వెయిట్ అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. సో అది చాలా డేంజరస్. ఎప్పుడు ఏంటంటే గ్రాడ్యువల్గా ఒక్కసారి వెయిట్ పుట్ ఆన్ అయ్యారంటే గ్రాడ్యువల్గా ఎలా అయితే మనం పెరిగామో అలాగే తగ్గటం అనేది చూసుకుని గ్రాడ్యువల్గా వెయిట్ తగ్గడానికి అనేది మనం ట్రై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో దీనికి మనం ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఎక్కువగా చేయాల్సింది ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి BMI బాడీ మాస్ ఇండెక్స్ వాల్యూస్ ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటాయో ఆటోమేటిక్గా మనకి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా వచ్చేస్తుంటాయి. అంటే కరస్పాండింగ్ బాడీ హైట్ కానీ బాడీ వెయిట్ బట్టి ఈ BMI కానీ లేదంటే క్యాలరీ ఇంటేక్ బట్టి కానీ ఆధారపడి ఉంటూ ఉంటుంది. సో దీనికి మనం చేయాల్సినవి ఏంటంటే లైట్ ఫుడ్ తీసుకోవటం, ఫైబర్ ఎక్కువ తీసుకోవటం, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటం, గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఎక్కువగా తీసుకోవటం. సో మనం దీనికి వయసు వరుసగా ఏం చేస్తామంటే ఇవన్నీ తీసుకోకుండా స్వీట్స్ ఏదైతే మనం ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటాం, అమాంతంగా ఒక చికెన్ బర్గర్ పిజ్జాను తిన్నారంటే ఆ రోజుకి ఏదైతే క్యాలరీస్ ఉన్నాయో డబల్ ద క్యాలరీస్ మనం లోపల తోసేసి వెళ్ళి మళ్ళీ సీట్లోనో చైర్లోనో కూర్చుని అవర్స్ టుగెదర్ కదలకుండా అలాగే ఉంటాయి. ఈ లోపల తోసిందంతా మళ్ళీ మనకి ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి ఫర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా ఈ డయాబెటీస్ ఇందాక నేను చెప్పిన హెల్త్ కాంప్లికేషన్స్, హెల్త్ హజార్డస్ కండిషన్స్ ఎంగేజెస్లోనే వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఎక్కువగా స్ట్రెస్కి గురైన వాళ్ళలో కూడా ఈ ఒబెసిటీ అనేది రావచ్చు అని కూడా స్టడీస్ ఈ రోజుల్లో చెప్తున్నాయి. సో దీనికి మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని మార్చుకోవటం, మనం తినే ఆహారపు అలవాట్లని నియంత్రించుకోవటం, అలాగే ఏవైతే స్వీట్స్ కార్బ్స్ ఎక్కువగా తీసుకోకుండా దాన్ని కంట్రోల్ చేయటం, టైం టు టైం షెడ్యూల్ ప్రకారంగా ఎంతైతే మనకు ఆకలి వేస్తుందో అంతే తినాలి. సో మనం ఏం చేస్తామంటే బాగుంది కదా అని ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తింటామో లేదంటే ఇంకొక 2 స్వీట్లు ఎక్కువ తింటామో చేస్తాం. సో ఇదంతా ఏంటంటే ఎక్సెసివ్ డిస్ట్రిబ్యూషన్ అండి, అంటే మనం ఎక్కువగా లోపల తోసేస్తున్నాం అన్నమాట. సో తోసేసినప్పుడు ఇందాక నేను చెప్పిన కండిషన్స్ అన్ని గ్రాడ్యువల్గా ఒక 40-45 ఇయర్స్ లోపే ఈ అన్కంట్రోల్ రక్తపోటు రావటం, లేదంటే డయాబెటీస్ రావటం, లేదంటే ఆడపిల్లల్లో చూసుకుంటే హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం, థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ ఇంకా వాళ్ళు మ్యారేజ్ చేసిన తర్వాత ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవి రావడం కూడా జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో వీటిని అన్నింటిని బారిన పడకుండా ఉండాలి అంటే మనం ఎంతైతే క్యాలరీ తీసుకున్నామో అంత ఎక్స్పెండిచర్ మనం చేసామా లేదా, అంత కష్టపడ్డామా లేదా, మన బాడీకి చెమట పట్టిందా లేదా, అది వాకింగ్ అయినా అవ్వచ్చు, స్విమ్మింగ్ అయినా అవ్వచ్చు, సైక్లింగ్ అయినా అవ్వచ్చు, సింపుల్ జాగింగ్ అయినా అవ్వచ్చు, ఎంతో కొంత మన బాడీలో ఖర్చు అనేది మనం తోసిన లోపల ఇన్పుట్కి మన బాడీ ఫ్యాట్ కరగాలి అంటే రోజు ఎంతో కొంత మనం దాన్ని బాడీని కష్టపెట్టాల్సిన అవసరం ఉందండి. సో రెగ్యులర్గా ఒక ప్యాటర్న్గా ఒక నార్మల్ సైక్లికల్గా చేసుకుంటే గ్రాడ్యువల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎటువంటి మందులు, ఎటువంటి ట్రీట్మెంట్, ఎటువంటి అదర్ ఇంటర్వెనింగ్ ప్రొసీజర్స్ అవి లేకుండా గ్రాడ్యువల్గా దాన్ని నియంత్రించుకోవచ్చని ఈ వీడియో ద్వారా ఒబెసిటీతో బాధపడుతున్న వాళ్ళకి నేను ఒక మెసేజ్ లాగా చెప్పదలుచుకున్నాను. నమస్తే.